డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మనకి 3 రౌండ్స్ అయిపోయినాయి ఈ యొక్క బుక్లెట్లోని ఎక్సర్సైజ్ సంబంధించి. నిన్న థర్డ్ రౌండ్ లాస్ట్ 9th ఎక్సర్సైజ్ గురించి చెప్పుకున్నాం. ఈ 9th ఎక్సర్సైజ్ యొక్క ఆన్సర్స్ ఇవాళ చెప్పుకుందాము. ఇవాళ 4th రౌండ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ యొక్క 7th 8th ఎక్సర్సైజ్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నాం ఎలాగా, ఒక 9 బాక్సెస్ ఉన్నాయి. సెంటర్ బాక్స్లో ఒక వొవెల్ ఉంటుంది, అది AEIOU ఇదే వస్తుంది. ఇంతకుముందు మనం 2 బాక్సెస్ గురించి చెప్పుకున్నాం, ఒకటి A, 2 E. ఇక్కడ థర్డ్ రౌండ్లో I. ఇక్కడ I చుట్టూ, అంటే I అనేది ఒక వొవెల్, ఈ వొవెల్ చుట్టూ కన్సోనెంట్స్ అరేంజ్ చేయడం ద్వారా 8 వర్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలా, అవి ఎలా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ I ఇక్కడండి ఈ మీనింగ్ వచ్చే అండ్ పదాలు ఇక్కడ మనం రాయాలన్నమాట. 3 letter వర్డ్స్ అన్నమాట. ఇక్కడ ఏ పాయింటెడ్ మెటల్ పార్ట్ ఆఫ్ ఏ పెన్, అంటే పెన్ యొక్క పాయి అని చెప్పి అంటాం అనమాట. మనం అర్థం వచ్చే ఒక పదాన్ని ఇక్కడ రాయాలి. NIB, nib. Nib, first word. Second word, a receptacle in which to deposit rubbish or a container to put things అని అర్థం వచ్చి ఒక పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ ఏంటది, వస్తువులు నింపు డబ్బా, తట్ట లేదా చెత్త వేయు, చెత్త నింపు ఒక డబ్బా అని అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, NIB నిబ్, BIN బిన్. బిన్ అంటే మనం డస్ట్బిన్ నుంచి అంటాం అన్నమాట. అది అంటే మనం చెత్త నింపే ఒక డబ్బాని డస్ట్బిన్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. థర్డ్ వన్, a thin piece of metal with a sharp point at one end and a round head at the other. అంటే ఏంటి, మనకి జనరల్గా గుండు సూది అని అర్థం వచ్చే ఒక పదాన్ని మనం ఇక్కడ రాయాలన్నమాట. ఏంటో చూద్దాం ఒకసారి. గుండు సూది అంటే ఏంటి, పిన్, PIN, పిన్. పిన్ అంటే గుండు సూది. ఫోర్త్ వన్, ఇక్కడ బైట్ ఆర్ పించ్ షార్ప్లీ, గిచ్చు, గిల్లు అనే అది వచ్చే ఒక పదాన్ని ఇక్కడ రాయాలి. చూద్దాం. ఇక్కడ ఇదేమన్నా మనం PIN పిన్ అన్నాం. NIP అంటే ఏమవుద్ది, ఈ మీనింగ్ వస్తుంది, బైట్ ఆర్ పించ్ షార్ప్లీ. నిప్, ఇదేమో పిన్, నిప్. ఫిఫ్త్ వన్, ఇదేమన్నాడు, అడ్జెక్టివ్ నాట్ షైనింగ్ బ్రైట్లీ, నాట్ షైనింగ్ బ్రైట్లీ ఆర్ క్లియర్లీ అంటే ఏంటి, మసకగా ఉందని అర్థం అనమాట. అంత ప్రకాశవంతంగా కనిపించట్లేదని అర్థం అనమాట. అలా అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ DIM డిమ్, DIM డిమ్గా ఉందని చెప్పంటాం, డిమ్ లైట్ అని చెప్పంటాం అనమాట. అట్లా దీన్ని డిమ్ అంటే మసకగా అని చెప్పి అనుకుంటాము. MED మిడ్ అంటే MID. మిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ అర్థం వస్తుంది కదా, మధ్యలో అనే అర్థం వస్తుంది అనమాట. దట్ ఈస్ బీయింగ్ ఇన్ ఆర్ నియర్ ద మిడిల్ ఆఫ్. సెవెంత్ వన్ ఏంటి, ఈ లార్జ్ హోల్ ఇన్ ద గ్రౌండ్ అంటే గుంతపడు, నేల మీద గుంతపడు అని అర్థం వచ్చి ఓ పదాన్ని మనం ఇక్కడ రాయాలి. గొయ్య, గుంత అని చెప్పి అంటారు అనమాట. చూద్దాం. పిట్, PIT పిట్, PIT పిట్,
ఈ పిట్ పిట్ అంటే గుంత అని చెప్పి అర్థం వస్తుంది, నెయ్యి అని అర్థం వస్తుంది. ఇక్కడ పాయింట్ ఎండ్ ఎక్స్ట్రీమ్లీ అంటే ఏంటి, చివర కొస కొన అని చెప్పి అర్థం వచ్చే ఒక పదం ఇక్కడ రాయాలి. దాన్ని ఏమంటాము, పిఐపి టిప్, పిఐపి టిప్. ఆ విధంగా మనం ఇది ఈ మీనింగ్ని అర్థం చేసుకొని ఆ ఏ పదానికి రావడానికి అవకాశం ఉందో వాటిని ఆలోచించి మనం ఈ లెటర్స్ని అరేంజ్ చేయాలి అరౌండ్ ద వొవెల్. దీన్నే ఇక్కడ ఏమంటాం మనము, ఎక్స్ట్రాక్ట్ 8 words అండ్ అరేంజింగ్ కాన్సోనెంట్స్ అరౌండ్ వొవెల్ అనే ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ విద్యార్థులకి ఎంతో ఉపయోగము. దీనివల్ల చిన్న చిన్న వర్డ్స్ అన్నమాట, స్మాల్ వర్డ్స్ దే లెర్న్ అండ్ వితౌట్ మిస్టేక్స్. అట్ ది సేమ్ టైమ్ దే బిగాన్ టు థింక్ అబౌట్ ఎలా వస్తే అంటే దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్లోని 7th 8th ఎగ్జాంపుల్స్ గురించి మనం చెప్పుకుందాం. ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు ఇప్పటి వరకు 3 rounds అయిపోయినాయని చెప్పుకున్నాం. ఇక్కడ 4th roundలో 7th and 8th ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇది అనాగ్రం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ ఫార్మ్ ఏ న్యూ వర్డ్ అండ్ రీఅరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ఏ బేస్ వర్డ్. ఒక బేస్ వర్డ్ని నుంచి ఒక బేస్ వర్డ్లోని అక్షరాలు అటు ఇటుగా మార్చి కొత్త పదాన్ని కనుగొంటాం అన్నమాట. దాన్ని మనము అనాగ్రంగా మనము చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ అనాగ్రం, వాట్ ఈజ్ అనాగ్రం? అనాగ్రం అంటే ఏంటి? ఇక్కడ ఏ న్యూ వర్డ్ వాజ్ ఫార్మ్డ్ by rearranging the letters of a base word. The letters of a base word అన్నమాట. బేస్ వర్డ్. ముందుగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ అనుకుందాం. లీస్ట్ అంటే ఏంటి ఏం చెప్పుకుంటాం మనము? ఇక్కడ లీస్ట్ అనేది అడ్వర్బ్. దీని యొక్క అర్థము ఇక్కడ వెరీ స్మాల్, చిన్నది అనే తక్కువ విలువ కలిగినది అని చెప్పి అనే అర్థం అవుతుంది అన్నమాట లీస్ట్. ఇక్కడ 5 letter వర్డ్. ఈ 5 letter వర్డ్లో ఉన్న లెటర్స్ని అటు ఇటుగా మార్చి కొత్త పదాన్ని కనుగొనాలా. అది దానికి ఏ అర్థం వస్తుంది? అది ఫామ్ అయ్యేది. దాని యొక్క అర్థము క్రీప్ లేదా క్రీప్ అంటే దొంగిలించు, రహస్యంగా ఉంచు అని అర్థం వచ్చే ఒక పదాన్ని మనం ఇక్కడ రాయాలన్నమాట. ఎట్లాగా? ఈ వర్డ్ లెటర్స్ని అటు ఇటుగా మార్చి ఎలా మార్చుతామో చూద్దాం ఒకసారి. LEAST లీస్ట్. ఇక్కడేముంది? తీప్ అంటే దొంగిలించు అని అర్థం వస్తుంది అన్నమాట. హౌ కెన్ వి చేంజ్ లీస్ట్? STEAL స్టీల్ అంటే దొంగిలించు. అసలు ఇదే లెటర్స్తో మార్చామా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఎస్కి ఎస్, టీకి టీ, ఈకి ఈ, ఏకి ఏ, ఎల్కి ఎల్ అంటే విత్ ద సేమ్ 5 letters ఈ ఫార్మ్ ఏ న్యూ వర్డ్ అన్నమాట విత్ న్యూ మీనింగ్. దట్ ఇస్
దీన్నే మనము అనగ్రం అంటాము. ఇప్పుడు మనము ఫస్ట్ ఎక్సర్సైజ్లోని 2 ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పుకున్నాము. వాటి యొక్క ఆన్సర్స్ మీరు పేజ్ నెంబర్ 7లో వాటి యొక్క ఆన్సర్స్ మీరు పేజ్ నెంబర్ 7లో మీరు రాయగలరు అన్నమాట. 7 ఒకటి ద 7th వన్. డెత్ అంటే నౌన్. అంటే స్కేర్సిటీ. అంటే కొరత అని అర్థం వస్తుందన్నమాట. కొరత, తక్కువగా ఉండు, చాలని కొరత అని అర్థం వస్తుంది. ఇక్కడ ఈ డెత్ అనే పదం అనేది 6 లెటర్ వర్డ్. ఈ అటు ఇటుగా మార్చి కొత్త పదాలు కనుగొనాలా. అది ఏమైంది? నౌన్ ఫామ్ అయింది. దాని యొక్క అర్థము ఏ థిన్ స్ట్రింగ్ ఆఫ్ కాటన్ wool or silk etc. used to make క్లాత్. గుడ్డను తయారు చేయడానికి ఉపయోగించి దారము అని చెప్పుకుంటాం అన్నమాట. అని అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలి. ఇక్కడ 8th ఎగ్జాంపుల్ డెసిమల్. డెసిమల్ అంటే నౌన్ ఫాము. దాని యొక్క అర్థము counted in tens and tens. In tens or tenths. అంటే పదవ వంతు అని అర్థం వస్తుంది అన్నమాట. అని అర్థం వచ్చి డెసిమల్ అంటే 10th part. కౌంటెడ్ ఇన్ టెన్స్ ఆర్ టెన్స్. ఇక్కడ ఈ డెసిమల్ ఎన్ని లెటర్ వర్డ్ది? 7 లెటర్ వర్డ్ అనమాట. ఈ 7 లెటర్ వర్డ్లో నేను లెటర్స్ని అటు ఇటుగా మార్చి కొత్త పదాలు కనుక్కోవాలా. అది ఏమైంది? ఇక్కడ వెర్బ్ ఫామ్ అయింది. దాని యొక్క అర్థము ఎసెట్ ఎ రైట్. Assert a right to demand or due. అంటే ఏంటి? తనదని వాదించు అని అర్థం వచ్చే ఒక పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇది ఈ 7 లెటర్ని అటు ఇటుగా మార్చి ఏ లెటర్ని కలపకూడదు. అలాగని ఈ 7 లెటర్ నుంచి ఏ లెటర్ని కూడా తీసివేయకూడదు. విత్ ద సేమ్ లెటర్స్ వీ ఫార్మ్ ఏ న్యూ వర్డ్ అండ్ విత్ న్యూ మీనింగ్. దీన్నే మనము అనాగ్రం అంటాము. ఇప్పుడు చెప్పుకున్న ఈ 2 ఎక్సర్సైజ్ విద్యార్థులకి ఎంతో ఉపయోగము. వారి యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది, వొకాబులరీ లెవెల్ డెవలప్ అవుతాయి. అదేవిధంగా స్పెల్లింగ్స్ను యాక్యురేట్గా రాయగలరు. థ్యాంక్ యూ.